రైట్, ఇప్పటి వరకు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని చూసాము. ప్రస్తుతం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు. పంటలు ఎండిపోతుంటే నీళ్లివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ మీదున్న కోపంతో రేవంత్ సర్కార్ పంటలను ఎండబెడుతోందంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పంటలకు నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతానని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తా ఉన్నాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నిన్న మీరు చూసుంటారు, ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము చూడండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే గాని నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్లు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతా ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతా ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటా వీళ్ళు తిరుగుతా ఉన్నారు.